లైఫ్ స్టైల్ ఉన్నా కానీ వీళ్ళందరికీ కూడా ఇన్సామ్నియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. దాని తాలూకా రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసుకుందామండి. జనరల్గా ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందో, ఫ్యామిలీలోని ఎవరికైనా ఇట్లాగా నిద్రలేమి అన్నది ఉంటే అలాంటి వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయండి. ప్లస్ కొన్ని మెడికల్ కండిషన్స్, అంటే మనకి యాసిడ్ రిఫ్లెక్స్, గ్యాస్ట్రైటిస్ లాంటివి కానీ, యాసిడ్ రిఫ్లెక్స్ అవ్వడం కానివ్వండి, లేదు అంటే పార్కిన్సన్స్ డిసీజ్ లాంటివి. పార్కిన్సన్స్ అంటే కొంచెం వయసు పెరిగే కొద్దీ కొంతమందికి పార్కిన్సన్స్ డిసీజ్ అనే స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి కానీ, లేదు ఆల్కహాల్ కానీ, నికోటిన్ కానీ ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళకి కానీ జనరల్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవే కాకుండా పెథలాజికల్ కాకుండా జనరల్గా మనకి లైఫ్లో కొంచెం ఒత్తిడి అది ఎక్కువ ఉన్నా కానీ మనకి ఇన్సామ్నియా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఇన్సామ్నియా వల్ల మనకి మేజర్గా ఏంటి రిస్క్ అంటే స్ట్రోకులు, హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇట్లాంటివన్నీ వచ్చే అవకాశాలు ఉంటుంది. అందుకే మీకు నిద్రలేమి ఉన్నా, మీకు ఇలాంటి ఇబ్బందులతో మీరు ట్రబుల్ ఫేస్ అవుతున్నా, వీలైతే మీకు పక్కన ఉన్న ఫిజిషియన్ని కంపల్సరీ కన్సల్ట్ చేయండి.